హిందూపూర్ హిందూపురం నుండి మనం మ్యాప్ పాయింట్లో అనంతపురానికి వెళ్తాం. మ్యాప్ పాయింట్ ఇట్లా ఫస్ట్ స్టాపు వచ్చేసి ఆర్టీసీ కాలనీ బస్ స్టాండ్, ఏపీ ఆర్టీసీ బస్ స్టాండు. తర్వాత ఇట్లా పోతుంది, ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసి మేలాపూర్ సర్కిల్, సోమన్యపల్లి రోడ్డు వయా ఇట్లా కొట్నూరు చెరువు వస్తుంది. కొట్నూరు, ఇది వచ్చేసి కొట్నూరు వయా ఇట్లా వెళ్తే మనం ఇట్లా పోతే అనంతపురం సైడ్కి వెళ్తాం. ఇట్లా పోతే కదిరి సైడ్కి వెళ్తాం. మనం ఇట్లా వెళ్తాం కదిరి సైడ్. ఇట్లా వెళ్తే అనంతపురం వెళ్తాం. అనంతపురం సోమన్యపల్లి మీదుగా వెళ్తాం. మనీ సముద్రం, ఇంటి చెరువు, ఇది వచ్చేసి చాలుకూరు. ఇట్లా వెళ్తాం భూపాలపల్లి. ఇట్లా ఇది వచ్చేసి చాకలపల్లి. ఇట్లా వెళ్తాం. ఇది వచ్చేసి సోమన్యపల్లి. వచ్చేసింది సోమన్యపల్లికి అర్ధగంట. ఇట్లా ఊర్లోకి పోతాం మనము సోమన్యపల్లికి. ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఇట్లా బస్ స్టాండ్ ఉంది, నాకు తెలియదు. ఇట్లా ఇట్లా మామూలుగా బైపాస్ మీద వెళ్ళిపోతాం. ఉండండి, బైపాస్ సోమన్యపల్లి తర్వాత పెనుగొండ నెక్స్ట్ స్టాపు. హైవే ఇదంతా హైవే వస్తుంది. పెనుగొండకు వచ్చేసి మనం ఇది బైపాస్. ఇట్లా వెళ్తే పెనుగొండ బైపాసు. మనం లోపలికి వెళ్తాం. మ్యాప్లో చూపిస్తున్నానండి. ఇది స్టార్టింగ్లోనే ఇక్కడ శ్రీ కృష్ణదేవరాయ హార్ట్ ఉంటుంది, పెద్ద హార్టు. ఇట్లా వెళ్తాం. ఇది పెనుగొండ పోలీసు స్టేషన్. పెనుగొండ హిందూపురం కాదండి, పెనుగొండ. ఇట్లా పోతాము మనం. ఇట్లా పోయి ఊర్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ పెనుగొండ బస్ స్టాండ్. ఎక్కడో వస్తుందండి పెనుగొండ బస్ స్టాండ్. మీకు మంచి ఇక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుంది పెనుగొండ. రండి పెనుగొండ. ఇట్లా వెళ్తే అనంతపూర్ సైడ్కి వెళ్తాం. పెనుగొండలో ఇట్లా వెళ్తే మన పాగోడ సైడ్కి వెళ్తాం. ఇట్లా వెళ్తే మనం ఇట్లా పోము, ఇట్లా వెళ్తాం కాబట్టి ఇట్లా వెళ్తాం. పెనుగొండ దాటేస్తున్నాం.
ఎంత పెనుగొండ ఎంత. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ను. ఇట్లా వెళ్తే పెనుగొండ రైల్వే స్టేషను. ఇట్లా పోతాం మనం. చూడండి, ఇట్లా వెళ్తాం అండి. ఇది రెడీ అవుతా అండి హైవే. ఇట్లా దాన్ని ఏమంటారు చూడండి. ఇక్కడికి 38 కిలోమీటర్ల పెనుగొండ. హిందూపూర్ నుండి పెనుగొండకు 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు. బస్సులో పైన అంతే, ట్రైన్లో పైన అంతే. ఇట్లా వెళ్తే పెనుగొండ, ఇట్లా పోతే పుట్టపర్తికి పోతాం. ఈ సైడు శ్రీ సత్యసాయి పుట్టపర్తికి వెళ్తాం. మనం ఇట్లా వెళ్తాం. ఇట్లా పోతే అనంతపురం సైడు, ఇట్లా వెళ్తే అనంతపూర్, ఇట్లా వెళ్తే మన పుట్టపర్తికి పోతాం. పుట్టపర్తి మళ్ళీ వచ్చేసి ఇట్లా వెళ్తాము. చిన్నకేతన రోడ్డు దానికి రోడ్డు ఇది. ఈడొచ్చేసి కుంభకర్ణ హాల్ట్ ఉంటుంది. పార్క్ బాగుంటుందండి ఇక్కడ. కుంభకర్ణ నుండి పార్కు ఇక్కడికి వస్తుంది, ఈడొస్తుంది. మనం రైల్వే క్రాసింగ్ మార్చున్నాం. ఇంకా మనము హైవేకి వచ్చేస్తాం. ఇది వచ్చేసి ఇట్లా వెళ్తే పెనుగొండ బైపాస్, ఇట్లా వెళ్తే అనంతపురం పోతాం. ఇది వచ్చేసి తాడిపత్రి హైవే, మళ్ళీ బెంగళూరు హైదరాబాద్ హైవే, అన్ని హైవేలు ఇక్కడ కలిసేస్తుంది. ఇక్కడికి 4 కిలోమీటర్స్ అయ్యా. ఇదంతా కియో ఫ్యాక్టరీ పెనుగొండ. ఇట్లా పోతే గుంటూరు పోతాం. గుంటూరు ఊరికి పోయేసి వస్తామండి. ఇది గుంటూరు బైపాస్. ఇట్లా వెళ్తే ఈ గుంటూరు అనే ప్రాంతానికి గుంటూరు బైపాస్ ఇది. దొడ్డేపల్లి రిజియూ యార్. ఓకే. ఇది వచ్చేసి చెన్నకట్టపల్లి. ఇట్లా వెళ్తే బైపాస్. అనంతపురం బస్సులన్నీ ఇట్లా హైవే పైన వెళ్ళిపోతాయి. ఊర్లోకి పోయేసి వస్తామండి మనం. ఇది వచ్చేసి చెన్నకట్టపల్లి ఊరు. చెన్నకట్టపల్లి ఊర్లో ఇది బస్ స్టాండ్ లేదండి. చెన్నకట్టపల్లికి ఇది వచ్చేసి ఎన్ఎస్ గేటు. మనం ఇట్లా పోతే ఎన్ఎస్ గేట్కి వెళ్ళిపోతాం. ఎన్ఎస్ గేట్ అంటే నారాయణ సముద్రం
ఎన్ఎస్ గేట్ అంటే ఇక్కడ నుంచి చూడండి నాగసముద్రం ఎన్ఎస్ గేట్ అంటే మామూలుగా మేము ఎన్ఎస్ గేట్ అంటాము. ఇక్కడ నాగసముద్రం వెళ్తాము నన్ను ఎన్ఎస్ గేట్కి. ఎన్ఎస్ గేట్ అంటే నాగసముద్రం. ఇట్లయితే మనం ధర్మవరానికి పోతాం ఈ సైడ్కి. ఇట్లా వెళ్తే అనంతపురం పోతాం. ఇట్లా వెళ్తే మన ఎక్కడికి ఇది కమ్దూర్ సైడ్ పోతాం. కమ్దూర్ సైడ్ ఇది అనంతపురం సైడు. ఇటువైపు రైల్వే ఇటువైపు వచ్చేసి ధర్మవరం సైడు. ఇది వచ్చేసి ఎన్ఎస్కే నాగసముద్రం. మనం ధర్మవరం పోం, డైరెక్ట్ అనంతపురంకి వెళ్తాం. ఇది వచ్చేసి హైవే వచ్చేసి ఇవన్నీ బైపాస్లో వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు 15 నిమిషాలు వీడియో అయిపోయింది. ఇదంతా బైపాస్ అనమాట. మనం ఇప్పుడు ఊర్లోకి రాము. ఇది వచ్చేసి బస్ స్టాప్ అని ఇచ్చారు. ఊరు మినేటిపల్లి. ఇక్కడికి 80 కిలోమీటర్లు అయిపోయా. గుళ్ళపల్లికి వచ్చినాం. అప్పుడు వెళ్తున్నాం. రామన్నపల్లిలోని పోతామనండి. రామాన్యపల్లి ఊర్లోకి పోయాం. ఇది వచ్చేసి రెండు పక్కలనే ఉంటుంది కాబట్టి మనకు అవసరం లే. హైవే రాపాడు వచ్చేసి మండి 100 కిలోమీటర్ నడిచేసింది. మనం ఇది వచ్చేసి రాపాడు. ఇట్లా వెళ్తాం. రాంపాడు నుండి ఇట్లా వచ్చేస్తాం. రాంపాడు ఇంత అనంతపురం సైడ్కి వెళ్ళిపోతాం. నుండి రామ్నగర్ నుండి ఇవన్నీ అనంతపురం సైడే. బస్సులన్నీ ఇట్లానండి వెళ్ళేది. అనంతపురం మా హిందూపూర్ నుండి అనంతపురం సైడ్కి పోవాలంటే అన్నీ ఇట్లే పోతాయి. ఇక్కడ లేదు బస్ స్టాండ్ ఉంది. ఎక్కడ ఉంది? ఆడుంది బస్ స్టాండ్. మనం పోతాం బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం. బస్ స్టాండ్కి వచ్చేసి 117 కిలోమీటర్ హిందూపూర్ నుండి అనంతపూర్కి 100 కిలోమీటర్లు. కానీ